జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్లో డప్పు చప్పుళ్లకు డాన్సులు వేస్తున్నారు. స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఇది ప్రజాపాలన గెలుపు అన్నారు కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి. ఈ ఓటమి సునీతది కాదు, కేటీఆర్ కేసీఆర్ ఓటమి అన్నారు. ఫేక్ సర్వేలు సోషల్ మీడియాతో ప్రజల్ని మభ్యపెట్టలేరు అన్నారు రోహిన్ రెడ్డి. ఇది ప్రజాపాలన గెలుపు. ఇది రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 2 years నుంచి చేసిన అభివృద్ధి గెలుపు. నేను ఒకటే చెప్తున్నాను, కేటీఆర్ ఏ అహంకారంతో ఏ పొగర్తోటి ఎలక్షన్స్ నిర్వహించిండో మీకు అందరికీ తెలుసు. ఆయన నిలువెత్తు పొగర్తోటి ఎలక్షన్ చేసిండు. ఇది రెఫరెండం అన్నాడు రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు ఆ రెఫరెండం రిజల్ట్ తెలిసింది. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే మాట్లాడిండు, ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా అదే మాట్లాడిండు. ఈ ఓటమి బీఆర్ఎస్ ఓటమి, ఈ ఓటమి కేసీఆర్ ఓటమి, కేటీఆర్ ఓటమి, హరీష్ రావు ఓటమి, ఈ సునీత వారి ఓటమి కాదు ఇది. ఎందుకనంటే ప్రతి ఎలక్షన్ ప్రచారంలో కూడా ఆయన ఏమన్నాడు, నన్ను కేటీఆర్ని చూసి ఓటేయమన్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నీ పొగరుతోటో నీ ఫేక్ సర్వేలతోటో లేకపోతే నీ సోషల్ మీడియాలతోటో రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టలేవు కేటీఆర్. ఒక విషయం, లాస్ట్ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడండి. సన్న బియ్యం దీనిలో ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారు. బస్సులలో ఎక్కిన ప్రతి మహిళ కూడా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిన గుర్తుపెట్టుకున్నారు. 200 వచ్చిన కరెంటు కూడా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ఈరోజు ఓటేసిండ్రు.